నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో నాటెడ్ డైమండ్ స్టిచ్ అంటే ఎలానో చూద్దాము. ఇదండి, ఇటు అటు నాట్ కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ డిజైన్ చూస్తే డైమండ్ షేప్లో కనపడుతూ ఉంది కదా. చూడండి, ఇటు అటు మనకు నాట్, మధ్యలో ఈ డిజైన్ మనకి ఫామ్ అయ్యే డిజైన్ మాత్రం డైమండ్ షేప్లో కనపడుతూ ఉంది. ఇదేనండి ఈరోజు మనం నేర్చుకోబోయే స్టిచ్, నాటెడ్ డైమండ్ స్టిచ్. ఎప్పటిలాగే మనం ఈ డిజైన్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటను తెలుసుకుందాము. అతి పొదుపు, అతి ఖర్చు రెండూ పనికిరావు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం ఈ నాటెడ్ డైమండ్ స్టిచ్ని ఎలానో చూద్దాము. మనకు ఇటు అటు కరెక్ట్ లైన్లోకి రావాలి అంటే ముందుగా మనం ఇలా 2 లైన్లను వేసి పెట్టుకోవాలి. మొదట ఎడమ పక్క ఉన్నటువంటి ఈ లైన్ నుంచి ఇటు అటు మనం 2 లైన్లు వేసి పెట్టుకున్నాను. ఎడమ సూదిని మనం కింది నుంచి పైకి తీసుకోవాలి. తర్వాత దీనికి ఎదురుగానే మనం సూదిని కిందికి ఇలా దింపుకోవాలి. తర్వాత సూదిని దీని కింద నుంచి మరలా మనం కొద్దిగా కింది నుంచి తీసుకోవాలి. ఇప్పుడు దారాన్ని ఇలా పెట్టుకొని ఇలాగా ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి మనం ఈ 2 దారపోగు మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇక్కడ క్లాత్కి దారానికి సూది అంటుకోనకూడదు. చూడండి, ఇలా ఈ రెండింటి మధ్యలో నుంచి సూదిని మనం తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక నాట్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మరలా ఇలాగా పెట్టుకొని ఇంతకుముందు లాగే సూదిని ఇలాగా తీసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో నుంచి సూదిని తీసుకొని ఇప్పుడు ఈ నాటుని యువతలికి ఎడమ పక్కకి తీసుకొని రావాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు దీని కింద నుంచి మరలా ఈ నాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం మళ్ళీ సూదిని కిందికి దింపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఒక నాట్ లాగా మొదట ఫామ్ అవుతుంది. తర్వాత సూదిని కొద్దిగా కింది నుంచి తీసుకోవాలి, పైకి తీసుకోవాలి. ఇప్పుడు వేసే ఈ డైమండ్ బాగా చూడండి, ఇలాగా దారాన్ని ఇలా పెట్టుకొని మనం ఇక్కడ జీలాగా ఫామ్ అవ్వాలి. చూడండి, ఇలా చూస్తే ఇది జీలాగా మనకి కనబడుతుంది కదా. దారం ఇలాగా ఉంది కదా. ఇలాంటి దారాన్ని ఇలాగా పైకి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి దారాన్ని తీసుకొని ఇలాగా మనం పెట్టుకోవాలి. ఇలాగా మనకి జీ షేప్లో మనకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో నుంచి తీసుకొని దారాన్ని ఇలాగా తీసుకోవాలి. ఈ మధ్య నుంచి సూది కిందికి, ఈ దారం పైకి ఉండాలి. ఇప్పుడు మనకి ఒక నాట్ ఫామ్ అవుతుంది ఇలాగా. చూసారు కదా. ఇప్పుడు దీనికి ఈక్వల్గా మళ్ళీ సూదిని ఇక్కడ మనం కిందికి దింపుకోవాలి. ఇప్పుడు మరలా ఇంతకుముందులాగే సూదిని ఇక్కడి నుంచి తీసుకోవాలి. మొదట మనం చేసినట్లుగానే దారాన్ని ఈ పక్కన ఇలా పెట్టుకొని ఇక్కడ నాట్ వచ్చేలాగా మనం చేసుకోవాలి. మళ్ళీ ఇంతకుముందులాగే దారం మళ్ళీ ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఇప్పుడు ఈ పక్క నుంచి ఇక్కడి నుంచి తీసుకొని ఇటు పక్కకి మనం ఒక నాట్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక డైమండ్ ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ
సూదిని ఇలా కిందికి పోనిచ్చి ఇప్పుడు ఇంతకుముందులాగే సూదిని మనం ఇక్కడ కిందికి గుచ్చుకోవాలి. ఇప్పుడు మనం వేసేది రెండవ డైమండ్ అవుతుంది. తర్వాత సూదిని సేమ్ మొదట మనం చేసినట్లుగానే కొద్దిగా దూరం నుంచి సూదిని మళ్ళీ మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందులాగే జీలాగా ఫామ్ అయ్యేటట్లు దారాన్ని మనం తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, దారం ఇలాగ మనం పైకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మాత్రమే మనం ఇలాగా జరుపుకోవాలి. చూడండి, ఇప్పుడు దారం ఇలా ఉంది కదా, దీన్ని ఇలాగా పైకి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మాత్రమే నేను ఇలాగా మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ గ్యాప్లో ఉన్నటువంటి ఈ మధ్యలో నుంచి ఇక్కడ వరకు సూదిని మనం తీసుకొని రావాలి. ఇక్కడ మీకు చూడండి ఇలాగ డైమండ్ ఏర్పడిపోయింది షేప్. తర్వాత ఇక్కడ నుంచి మరలా మనం సూదిని కుడి పక్కకు తీసుకొని రావాలి. మరలా కొద్దిగా దానికి దగ్గరలోనే మళ్ళీ సూదిని పైకి తీసుకొని ఇంతకుముందులాగే దారాన్ని ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి సూదిని తీసుకొని ఒక నాట్ వేసుకోవాలి. మళ్ళీ దారం ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి తీసుకొని ఇటుపక్కకి ఒక నాట్. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ సూదిని మరలా మనం కిందికి దింపుకోవాలి. మరలా కొద్దిగా కింది నుంచి సూదిని పైకి తీసుకొని మరలా జీ ఆకారం వచ్చేలాగా మనం దీన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మాత్రమే నేను జరుపుతూ ఉన్నాను. ఇక్కడి నుంచి ఇలాగా వస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మరలా ఇక్కడ ఇప్పుడు ఈ స్టిచ్ని వేస్తాను, చూస్తూ ఉండండి. దారం పెట్టుకోవడంలోనే దీంతో కొద్దిగా కష్టం అవుతుంది, కానీ తర్వాత చాలా ఈజీగా త్వరగానే వచ్చేస్తుంది. దారాన్ని ఇటుగా పెట్టుకొని మనం దీన్ని వేసుకుంటూ రావాలి. ఇంకొకసారి చూడండి, ఇలాగ తీసుకొని ఈ దారాన్ని ఇలాగ ఎడమ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే నేను దీన్ని ఇలాగ తీసుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ కూడా క్లాత్కి దారానికి మధ్యలో నుంచి మాత్రమే సూదిని తీసుకొని వస్తున్నాను. చూస్తారు, ఇక్కడ మాత్రం మర్చిపోవద్దు, దారాన్ని ఈ పక్కకు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మాత్రమే మనం ఇలాగా లాక్కుంటూ రావాలి.
ఇక్కడ కూడా ఇలా ఎదురుగా పెట్టుకొని ఇక్కడ నుంచి మాత్రం నాట్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పక్కకి ఇప్పుడు మరలా సూదిని కొద్దిగా కింది నుంచి తీసుకోవాలి. ఇంకా చివరిగా వేస్తున్నాను. సరే కదా, ఈరోజు మనం నాటెడ్ డైమండ్ స్టిచ్ చూడండి. ఇటు ఇటు నాట్ క్లియర్గా కనపడుతుంది, మధ్యలో మనకి ఈ డైమండ్ ఫామ్ షేప్ అనేది వస్తుంది కదా. ఇదేనండి ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో నాటెడ్ డైమండ్ స్టిచ్ చూసారు కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.